గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు రిలేటర్ అండ్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ సిఇఓ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం మరిన్ని విశేషాలు. నమస్తే సార్. నమస్తే అమ్మా. రైట్, ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్, ఈ మాట వినడానికి మిమ్మల్ని ఎలా ఉన్నారని అడుగుతాను. రైట్. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్సెస్ బంగారం ధరలు. సో రియల్ ఎస్టేట్లో ఎంత ధర అయితే పెరుగుతూ వస్తుందో అంత ఈక్వల్గా బంగారం రేట్ కూడా పెరిగిపోతుంది. సో అది కొనలేము, ఇది కూడా కొనలేము. దాని గురించి వివరించమంటే మీరు ఏం చెప్తారు? ఇవన్నీ నువ్వు టిపికల్ క్వశ్చన్స్ అడుగుతావు సరిత. బంగారంకి నాకు సంబంధం, నేను బంగారం వాడతానా? మీరు లేడీస్ కోసం బంగారం. మీ రియల్ ఎస్టేట్లో సరితూగుతుంది ఇప్పుడు బంగారం, కాబట్టి మీకు తెలుసుంటుందని. వాస్తవమే. అయితే ఈ టాపిక్ రెండు విధాలుగా మాట్లాడుకోవాలి. ఒకటి, కొంతకాలం రియల్ ఎస్టేట్ పెరిగితే కొంతకాలం బంగారం పెరుగుతుంది. బట్ కన్సిస్టెంట్గా పెరిగేది ఏంటని చివరికి తెలుస్తుంది. ఎవరైనా ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూస్తేనే వాళ్ళకి సమ్మరీ, సారాంశం అర్థం అవుతుంది. ఇప్పుడు భారతదేశంలో బంగారం కొన్న ప్రాముఖ్యత చాలా దేశాల్లో ఉండదు. ఎస్పెషల్లీ లేడీస్ చూసుకుంటే కనుక బట్టలు కానీ బంగారం కానీ ఏమైనా ఆభరణాలు ఎక్కువగా ఏదైనా ఫంక్షన్ వెళ్తే కొంత 2-3 కేజీలు కూడా వేసుకుంటారు. కొన్ని పెళ్ళిళ్ళు అయితే బాడీ మొత్తం బట్టలతో కాకుండా బంగారంతో కప్పే రోజులు కూడా చూసాం మనం. అటు జయలలిత గారి కూతురు కానీ, లేకపోతే అంబానీ గారి పెద్ద పెద్ద ఎవరు ఇండస్ట్రీస్ లేకపోతే పొలిటికల్ ఉన్నారు. అయితే మీకు ఒక అనాలిసిస్ ఇస్తాను. 1993లో బంగారం తులం 5,000 ఉండేది. 1993 అంటే ఆల్మోస్ట్ 30 years బ్యాక్, 31 years బ్యాక్. 2011-12లో 28,000 అయింది. మొన్న 3-4 నెలల క్రితం వరకు 55,000, 56,000 కొట్టుమిట్టాడింది. ఈ గత 2 నెలలు లేదా 3 నెలల్లో బాగా 56, 57 నుండి 74,000 సుమారు అయిపోయింది. అంటే ఒక 1000 రూపాయలు ఇటు 2 రోజు మారుతుంది కాబట్టి. సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఓన్లీ ఇన్ లాస్ట్ 2-3 months. అంత ముందు లేదు. 93 నుండి 2000 ఎన్ని సంవత్సరాలు ఎంత ఎందుకు చూసావు. అయితే ఈ గోల్డ్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, బులియన్ మార్కెట్ అంటారు. ఇది ఒక కంట్రోల్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే ఆ గ్రూప్ ఏమనుకుంటే అది, ఇప్పుడు ఫ్యామిలీలో కూడా చూస్తే ఒక 5 పిల్లలు అనుకోండి, 3 గ్రూప్ ఉంటారు, 2 గ్రూప్ ఉంటారు. ఆ 3 అనుకునేది చెల్తుంది. నాన్నగారు మిగతా 2 కొద్ది సైడ్ లైన్ చేస్తారు. దే డామినేటింగ్. ఎస్పెషల్లీ లేడీస్ ఉంటే, లేడీస్ ఎక్కడ ఉన్నారో అక్కడ డామినేషన్ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు నుంచి హస్బెండ్ డామినేషన్ ఉండేది. రియల్ ఎస్టేట్లో కొంతకాలం సెల్లర్స్ మార్కెట్ ఉండేది, ఇప్పుడు బయర్స్ మార్కెట్ ఉంది. ఇప్పుడు అలాగే బయర్స్ మార్కెట్ ఉంది, ఇక్కడ లేడీస్ డామినేషన్ ఉంది. అంటే వైఫ్ డామినేషన్. చాలామంది డెసిషన్ తీసుకుంటూ నవ్వు దే ఆర్ డిపెండింగ్ ఆన్ వైఫ్. దెర్ కెన్ బి సో మెనీ రీజన్స్. అంటే అది బ్యాడ్ ఏం కాదు, ఇట్స్ అ గుడ్. ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కరెక్ట్గా. సో రియల్ ఎస్టేట్ గ్రోత్, ఇప్పుడు గోల్డ్ గ్రోత్ మీకు చెప్పాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో తీసుకుంటే ఇంకోటి, బిఫోర్ టాకింగ్ గోల్డ్లో తగ్గిన దాఖలాలు కూడా ఉన్నాయి రేట్లు. మీరు కొన్ని చూసుకుంటే షేర్ మార్కెట్లో తగ్గిన దాఖలాలు ఉన్నాయి. జనరల్గా పబ్లిక్ ఎప్పుడు కూడా షేర్ మార్కెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ 3 కంపేర్ చేస్తారు. మీరు 2 అడిగారు కానీ 3 కంపేర్ చేస్తారు. షేర్ మార్కెట్లో, గోల్డ్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది వాస్తవం. రియల్ ఎస్టేట్లో కూడా వాస్తవం. కాబట్టి వాళ్ళతో ఆ రెండింటి హెడ్డింగ్తో కంపేర్ చేస్తే ఈ హెడ్డింగ్ చాలా మినిమైజ్డ్ రిస్క్. అంటే తగ్గైన దాఖలాలు చాలా 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 అరుదుగా ఉంటాయి. అంటే అసలు కనిపించవు మీకు. నేను రియల్ ఎస్టేట్ ఈజ్ రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఎక్కడైనా మోసపోవచ్చు, కానీ భూమాతను నమ్ముకునేది ఎవరు మోసపోయేవాళ్ళు లేరు. అందుకని మా ఏజెంట్స్కి నేను ట్రైనింగ్లో, రియల్ ఆక్సిజన్ ట్రైనింగ్లో చెప్తాను ఏంటంటే, ఎనీ ఏజెంట్కి భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి అని. లైఫ్లో కెరీర్ గెలవాలంటే ఎవరికైతే ఆశ నుండి అత్యాశకు ప్రమోట్ అవుతాడో వాడు మోసపోతాడు. జనాలు మోసం చేద్దాం అనుకుంటే ఎప్పుడు మోసపోతాం. మా మార్కెట్లో ఎన్నో కంపెనీలు స్కామ్స్ చూస్తున్నాం. 1,800 కోట్లు, 600 కోట్లు, 500 కోట్లు పబ్లిక్ మనీ. వాడు ఇప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా పైకి తీసుకెళ్లేది ఉందా? మనం పైకి వెళ్ళేటప్పుడు నోట్లో బియ్యం కూడా పైకి రావు. కానీ మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాం, పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం. మధ్యలోనే గేమ్ అంతా. అందుకే అదొక సామెతలు కూడా చాలా ఉంటాయి. ఆకాశంలో దేవుడు ఉంటాడు, కింద మనం ఉంటాం, మధ్యలో దొంగలు ఉంటారని. అర్థమైందా? సో ఇవి చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని కాదు, రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా పెరుగుతుంది. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చెప్పినట్టు, కేసీఆర్ గారు మన ఎలక్షన్లో సిటీలో ఓట్లన్నీ ఆయనకే పడ్డాయి. నాట్ ఈవెన్ ఏ సింగిల్ సీట్ హెస్ గాన్ టు అదర్ పార్టీస్.
అవుట్ సైడ్ హైదరాబాద్ సీట్లన్నీ కూడా కాంగ్రెస్కి లిటిల్ బిట్ బీజేపీకి ఒకటి రెండు వచ్చినట్టున్నాయి. సో చూసుకుంటే ఎందుకు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా సిటీలో ఎందుకు మన తెలంగాణ పడ్డాయి? హీ డెవలప్డ్ ఎవ్రీథింగ్. సో రియల్ ఎస్టేట్ వాల్యూని 10 రూపాయలని 100 రూపాయలు అయితే చేశారు, 100 రూపాయలని 1000 రూపాయలు అయితే చేశారు. అందులో దిస్ నో డౌట్ అబౌట్. ఆయన కొన్ని నెగ్లెక్టెడ్ ఏరియాస్ అది డిఫరెంట్ కోణంలో ఫామ్ హౌస్కి స్టిక్ అయ్యారు, పబ్లిక్లో రాలేదు, తర్వాత ధర్నీ పెట్టారు, ఇట్లా. అదర్వైజ్ హీ హెస్ డన్ ఎ గుడ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైదరాబాద్. కానీ అందులో కూడా హైదరాబాద్లో ఒక పర్టికులర్ జోన్నే ఫోకస్ చేశారు. దట్ ఈస్ ద రీజన్ వై హీ లాస్ట్. ఇప్పుడు మనం ప్లాన్ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఏంటంటే మెగా ప్లాన్ చేస్తున్నాం తెలంగాణకి. ఈయన హైదరాబాద్ వెస్ట్ జోన్ ఫోకస్ చేసినది, ఏ జోన్ ఈస్ట్లో పెరగలే, నార్త్లో పెరగలే, సౌత్లో కొద్దిగా స్టార్ట్ అయింది, ఫార్మసిటీ తీసాక అది కూడా కొద్దిగా డిఫరెంట్ డిస్టర్బెన్స్లో పడింది. సో బంగారం అనేది ట్రెడిషనల్గా ఇట్ ఈస్ కరెక్ట్. పెళ్ళి అయిందన్నా లేకపోతే ఇంకేదో ఫంక్షన్స్, ఎస్పెషల్ లేడీ ఫంక్షన్స్ అయితే ఇట్ ఈస్ స్టార్ట్స్ విత్ గోల్డ్. అక్షయ తృతీయ ఆ రోజు సడన్గా నిన్నటి వరకు రేట్ కూడా అక్షయ తృతీయ మాట గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. ఎందుకంటే కంపల్సరీ కొంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి నాకు తెలిసినంత అంత అనాలిసిస్ కాదు, ఆస్ట్రాలజీ రాదు, కానీ ఆ రోజు గోల్డ్ కొని మన ఇంట్లో తెచ్చుకుంటే శుభ పరిణామం. ఎవరికైనా పెండింగ్ వర్క్స్ అయిపోతాయి, ఎట్లా ఆస్తి పెరుగుతుంది, లక్ష్మీదేవి ఉంటుంది, ఇట్లాంటివన్నీ సెంటిమెంట్స్ ఉంటాయి. అందుకని ఆ రోజు దాన్ని బయ్యర్ సెల్లర్స్ ఇప్పుడు ఎన్కాష్ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే కన్సిస్టెంట్ గ్రోత్, అంటే ఫాస్ట్ గ్రోత్. ఇప్పుడు మీరు 5,000 రూపాయలు 28,000 అవడానికి మనకి ఎంత 93 ప్లస్ ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్ పట్టింది. బట్ రియల్ ఎస్టేట్ అంత పట్టదు. మీకు అర్థమైందా? సో దానివల్ల నేనైతే ఎప్పుడు కూడా ఈ 2 నెలలు పెరుగుతుంది చూసాను. నేను రియల్ ఎస్టేట్ కన్సిస్టెంట్గా పెరగదు. 2 నెలలు ఎప్పుడైనా స్పీడ్గా పెరిగారు అనుకోండి, స్పీడ్గా పడిపోతారు. న్యూటన్స్ లా అని మీరు చదువుకున్నట్టు ఉంటుంది. ఒక రాయ మనం పైకి ఇస్తాం అనుకోండి, ఎంత టైం పడుతుంది అంటే సపోజ్ ఒక ½ మినిట్ పట్టింది ఒక రాయి కానీ బాల్ కానీ ఏదైనా పడిపోవడానికి ఎంత టైం పడుతుంది తెలుసా మీకు? హాఫ్ టైం పడుతుంది. అంటే 30 సెకండ్లు 15 సెకండ్లు. ఎందుకు? గ్రావిటేషన్. సో ఎదుగుదల ఎప్పుడు ఇలా ఉండాలి కన్సిస్టెంట్గా. 45 డిగ్రీస్ ఉంటాం. ఎవరైతే 90 డిగ్రీస్లో ఎదిగారో అందుకు డబల్ స్పీడ్లో పడిపోతారు. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్. రియల్ ఎస్టేట్లో తగ్గైన దాఖలు 1 or 2 టైమ్స్ జరిగింది నా కెరియర్లో. 30-35 ఇయర్స్ సర్వీస్లో ఒక్కసారి 2007 or 8లో బబుల్ బర్స్ట్ అయింది అన్నారు. కొద్దిగా యుఎస్ రష్యన్ మొత్తం వరల్డ్ మొత్తం రష్యన్ ఆ రోజు కట్ అయింది, కొద్ది తగ్గింది. బట్ అప్పటి నుండి గత 15 సంవత్సరాలుగా ఏమీ పెరగలేదు, తగ్గుతూనే ఉంది మీకు. సో దానివల్ల ఏమంటారంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ముందు చూపులో చూసుకుంటే డబుల్ ట్రిపుల్ అవడం ఈజీ. జనరల్గా మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే రియల్ ఎస్టేట్లో ఎవరైనా 1 కోటి రూపాయలు పెట్టారు, 1 కోటి రూపాయలు పెడితే 5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ 18-20% మినిమం గ్రోత్. గోల్డ్లో అవుతుందో చూడండి, షేర్ మార్కెట్లో అవుతుంటుంది, పడిపోతుంటుంది. నాకు తెలిసిన ఒక మిత్రుడు 6 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక 4-5 ఇయర్స్ నుండి నడిపిస్తున్నారు. ఒకే రోజు 4 crores పోగొట్టుకున్నాడు, ఒకే నైట్. 6 కోట్లది 4 కోట్లు 2 కోట్లు మిగిలిందంటే వాట్ ఈస్ ది స్టాటస్ ఆఫ్ దట్ పర్సన్? వెరీ హైలీ ఇంపాసిబుల్ కదా. సో అది మీరు చూసుకోవాలి. అందుకనే గోల్డ్ మంచిదే, పెట్టుకోవడం మంచిదే, కానీ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో పెట్టినంత గోల్డ్లో పెట్టట్లేదు. గోల్డ్ ఇప్పుడు ఎంత అంటే ఒక 10 తులాలు, 20 తులాలు, 30 తులాలు, 40 తులాలు, 50 తులాలు. ఎంతకంటే మీరు సపోజ్ మీ అమ్మకి మీరు 2 కూతురు, ఎంత బంగారం కావాలి? ఒక మనిషి డబ్బులున్న ఎవరు కూడా ఎక్కువ బంగారం వేసుకోరు. మీరు చూడండి. అవును, ఎగ్జాక్ట్లీ. డబ్బులు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళే ఎక్కువ అడావిడి. మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఉండదు కాబట్టి వాళ్ళు అడావిడి చేయరు, పెద్ద పీపుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడావిడి చేయరు, మధ్య క్లాస్ ఉండదు కాబట్టి అడావిడి చేస్తారు. దొరికిన ఛాన్స్ మ్యాక్సిమం ఎన్కాష్ చేసుకోవాలి, అది తప్పులేదు అదొక. బట్ రాను ప్రొఫెషనలిజంలో మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా 10 తులాలు బంగారం వేసుకెళ్తారా? నాకు తెలిసిన డైరెక్టర్ లెవెల్లో 100 కోట్లు, 200 కోట్లు, 5 కోట్లు, 2 గ్రాములు 3 గ్రాములు చైన్ వేసుకొని వస్తాను. నేను చాలా మందితో వర్క్ చేసినప్పుడు ఇది అవుతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ గోల్డ్ అనేది కొంతవరకు ఎస్పెషల్లీ మన భారతదేశంలోనే మనకి చాలా ప్రాముఖ్యత ఉంది. మేజర్ కన్జంప్షన్ మనమే చేస్తాం, లేడీస్ కానీ జెంట్స్ కూడా ఈ మధ్యలో పెరుగుతున్నారు. ఒకప్పుడు మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో టాటా సుమోలు వెళ్ళేవి పల్లెటూరులో. మన సినిమా పేరు నరసింహనాయుడు, మోస్ట్ మూవీస్ 10 సుమోలు వెళ్తాయి, మట్టి ఎగిరి ఆగుతుంది. కద్దరు బట్టలు వేసుకుంటారు, వేసుకున్న తర్వాత దిగితే 1 కేజీ గోల్డ్ ఉంటుంది.
అవును. అది ఏంటంటే రియల్ ఎస్టేట్ కదా, సెటిల్మెంట్ అంటారు. అంటే ఎవరో ల్యాండ్ ఎవరో కబ్జా చేసి సెటిల్మెంట్ చేసి సెటిల్మెంట్స్. అది వేరు. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరైనా వేసుకుంటారంటే మీరు చూడండి, హార్డ్లీ యూ ఫైండ్. మీరు Yes, టీవీలో yes, ఎంతమంది సెలబ్రిటీస్ కూడా అవును. ఎక్కువ వేసుకోరు. అవును. సో గోల్డ్ ప్రకారం ఇట్స్ గుడ్, బట్ ఒక పోర్షన్ వరకు ఒక లిమిటే. ఇప్పుడు గ్లాస్ ఉంది అనుకోండి, గ్లాస్ నిండా నీళ్ళు వేసారు, గ్లాస్ నిండిపోయిన తర్వాత ఏమవుతుంది, నీళ్ళు వేస్తే కింద ఓవర్ఫ్లో అయిపోతుంది. అవును. గోల్డ్ కూడా అంతే, ఎక్కువ పెట్టుకున్నా మళ్ళీ థ్రెట్. ఎస్. మా ఇంట్లో ఎవరు ఉండరు, ఒకరు ఉంటే ఎవరు వస్తారు, కబ్జా చేస్తారు, కొడతారు, తిరుగుతారు. మీరు బస్సుల్లో ట్రైన్లో చెవులు పోయినాయి, ముక్కులు పోయినాయి చూస్తే బంగారు లేకుండా. అవునవును, మోస్ట్ ప్రాబ్లమ్స్. సో అందుకని ఇప్పుడు డీసెన్సీ పెరిగిపోయింది. ఇంట్లో ఉంటారు, ఫంక్షన్ అప్పుడు వేసుకోవడం తప్పులేదు, ఒక ఫంక్షన్ అప్పుడు వేసుకోవడం అనేది తప్పులేదు. సో నా ప్రిఫరెన్స్ నేనైతే 50% రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నా ప్రకారం. రైట్. తర్వాత గోల్డ్కి ఒక 10-20%, షేర్ మార్కెట్ ఒక 10-20%, అండ్ మిగతా బాండ్స్, ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్, మెడికల్, దీనికి 10%. అట్లా స్ప్లిట్ చేసుకుంటే ఇంగ్లీష్లో ప్రావర్బ్ ఉంది, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే ఎందుకు తెలుసా రీజన్? డోంట్ పుట్, ఇప్పుడు సపోజ్ 2 డజన్ ఎగ్స్ కొన్నారు, ఒకటే బ్యాగ్లో వేయకూడదని చెప్తారు సామెత. ఎందుకంటే బ్యాగ్ చేరితే మొత్తం 2 డజన్లు పోతాయి. ఇఫ్ యూఆర్ పుట్టింగ్ ఇన్ 3-4 డిఫరెంట్ దీంట్లో ఒక బ్యాగ్ పడిపోయినా మిగతా 3 బ్యాగులు సేఫ్గా ఉంటాయి. సో ఓవరాల్గా దీని మీద ఇంకెవరికైనా ఇంకా డీటెయిల్గా, మనకి ఇచ్చిన తక్కువ టైంలో మనం చేయలేం కాబట్టి ఎవరికైనా దీని మీద ఇంకా క్లారిటీ కావాలన్నా దే కెన్ టేక్ అపాయింట్మెంట్. విల్ టెల్ దెమ్ ఏ బిజినెస్ ప్లాన్, అంటే ఫైనాన్షియల్ ప్లాన్ ఇస్తాం. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఇది సేవ్ చేయాలని కూడా, ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ ఎంత పెట్టాలి, నా లైఫ్ ఇది ఎక్కడ కూడా ఏ పుస్తకంలో చదివింది, నా లైఫ్ ఎక్స్పీరియన్స్, నేనేం చేసినా జనాలుగా చెప్తాను, 90% జనాలకి అది నచ్చుతుంది. సో ఆ విధంగా ఫాలో అయితే సేఫ్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.